గురువుగారు, తీర్థ స్వీకరణ అనేది అకాల మృత్యు హరణంగా మన సంప్రదాయం చెప్తుంది. ఈ తీర్థాన్ని 3 సార్లు ఎందుకు స్వీకరించాలి? ప్రశ్న చిన్నదే, సమాధానం కాస్త పెద్దగా ఉండవచ్చునుగాక. ఆసీమాంతమను వ్రజామహే అని ఒక ప్రమాణం ఉంది. తీర్థం స్వీకరించే సమయంలో ఒక శ్లోకం ఆచార్యులు వారు చెబుతూ ఉంటారు, మనమంతా వింటూ ఉంటాం. తీర్థం 3 సార్లు పుచ్చుకుంటూ ఉంటాం. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, అలా ఆ శ్లోకాన్నంతా కూడా వినేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. 3 సార్లు ఎందుకు? 3 సార్లేనా? 2 సార్లు? 2 సార్లేనా? ఒక్కసారి కూడా. మనం ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నామో, మనకు తీర్థం ఇచ్చే వ్యక్తి ఏ ఆశ్రమంలో ఉన్నారో వారు ఆశ్రమ విధిని అనుసరించి మనకు తీర్థాన్ని ఇవ్వాలి. గృహస్థ ధర్మంలో ఉన్నవారు 3 సార్లు తీర్థం ఇవ్వాలి, పుచ్చుకునేవారు 3 సార్లు తీసుకోవాలి. బ్రహ్మచర్య దీక్షలో ఉండేటటువంటి వారు 2 సార్లు తీర్థం ఇవ్వాలి. గృహస్థు కానీ ఎవరైనా కానీ 2 సార్లే తీసుకునే అర్హత కలిగి ఉంటారు. పీఠాధిపతులు, ధర్మాధికారులు, మతాధికారులు ఒకేసారి తీర్థం ఇస్తారు. పుచ్చుకునే వాళ్ళకు కూడా ఒకేసారి తీసుకునే అర్హత ఉంటుంది. 3 సార్లు అనేది లోకంలో ఒక ప్రచారంలోకి వచ్చేసింది. అలాగే తీర్థం తీసుకునే సమయంలో కూడా 3 సార్లు విడివిడిగా పుచ్చుకోవడం, ఇది మధ్వ సంప్రదాయం. ఒక్కసారి ఇవ్వగానే అలా పుచ్చుకుంటారు, మళ్ళీ రెండవసారి, మళ్ళీ మూడవసారి. ఒక్క తీర్థంలో ఇన్ని ఉన్నాయా అండి అంటే ఉంటాయండి అని చెప్పాలి. అక్షరాలు కొన్నే, ఆ అక్షరాలతో వచ్చే మాటలు అనేకం. అదేవిధంగా తీర్థం పుచ్చుకునే సమయంలో కూర్చొని తీసుకోవాలి, నిలుచొని తీసుకొనకూడదు. ఆలయాల్లో సమయం ఉండదు కదా, కాస్త మోకాళ్ళ పైన వంగి అయినా తీసుకోవాలి. 2 చేతుల మధ్యన కండువాని ఉంచి తీర్థం తీసుకోవాలి. 2 చేతుల మధ్యన కండువా లేకుండా తీర్థం పుచ్చుకొనకూడదు. మహిళలు చీర కొంగుని 2 చేతుల మధ్యన భద్రపరచుకొని తీర్థం తీసుకోవాలి. 2 చేతుల మధ్యన చీర కొంగు లేకుండా, కనీసం బల్లెబాటు లేకుండా, అంగవస్త్రం లేదా భుజం పైన వేసుకునేటటువంటి షాఠీ ఏదైనా వస్త్రం లేకుండా కనీసంలో జేబురుమాలు అయినా అలా పెంచుకొని తీసుకోవాలి. ఊరికే తీసుకునకూడదు. తీర్థం పుచ్చుకున్నాక చాలామంది ఆ చేతిని అలా శిరస్సుకి తాటించేస్తూ ఉంటారు. ఆ తీర్థంలో బెల్లం గట్రా ఉన్నాయంటే సమస్య కదా. కనుక శాస్త్రం ప్రకారంగా ఇది ఎంగిలి చెయ్యి, అలా తాటించుకోకూడదు. ఆ వస్త్రంతో తుడుచుకోవాలి. చెయ్యి కడుక్కోవాలని ప్రమాణం, కనీసంలో వస్త్రంతోనైనా తుడుచుకోవాలి. అన్నిటికంటే కూడా ముఖ్యం, శంఖంలో పోసిన నీరు మాత్రమే తీర్థం అని చెప్పబడింది. దేవతా అభిషేకం చేసిన నీరు తీర్థం కాదు, మనం తీసుకుంటున్నాం అభిషేక ద్రవ్యంగా. అదే విశేషంగా మనం పంచామృత అభిషేకం చేయించామా, లేక మరింకేదైనా కొబ్బరికాయతో కొట్టి నీరు పోసామా, తీర్థంగా బుక్ చేసుకుంటున్నాం. అలా కాదు. సాలగ్రామ శిలావారి, ఇది ప్రమాణం. సాలగ్రామ తీర్థమే తీర్థం, ఇతర తీర్థాలు కావు. తరింపజేసేది తీర్థం, ఇది మరి ఒక నిర్వచనం. అలాగే దేవతారాధన చేసిన అనంతరం ఒక గడియ కాలం అంటే 24 నిమిషాల సేపు మాత్రమే ఆ నీటికి ఆ దేవతాకమైనటువంటి శక్తి అనుబంధింపబడి ఉంటుంది. దేవతారాధన చేసిన తర్వాత 24 నిమిషాల లోపల ఆ తీర్థం పుచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ తీర్థం అందులో అనేక ఔషధయుక్తమైనటువంటి గుణములతో కూడుకున్న వస్తువులు మేళనం చేస్తారు కనుక, కస్తూరి, పునుగు, జవ్వాజీ, ఇలా పచ్చకర్పూరం ఇవన్నీ వేస్తారు కనుక ఆ తీర్థం రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా స్వాదు కనుక పుచ్చుకుంటాం. కానీ ఆధ్యాత్మికమైనటువంటి శక్తి, సాధనాపరమైన శక్తి మనకు రావాలి అంటే ఎవరికి వారి స్వంత ఆరాధన, వారికి సంబంధించిన స్వంత సాలగ్రామ, స్వంత శివలింగం, స్వంత అర్చనామూర్తి ప్రతిమ, అప్పుడు ఆ నీరు పోసి ఆ నీటిని స్వీకరించాలి, తీర్థంగా తీసుకోవాలి. ఇది ప్రమాణం. ఒకసారి పీఠాధిపతులు, 2 సార్లు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవారు, 3 సార్లు గృహస్థులు ఇలా ఇస్తే 3 సార్లు విడివిడిగా మధ్వ ధర్మాములు స్వీకరిస్తారు. అలాగే ఒకటే అంతా ఒకటే అని చెప్పేటటువంటి అద్వైతుల మట్టుకు 3 సార్లు వేసే వరకు వేచి ఉండి 3 సార్లు కలిపేసి పుచ్చుకుంటారు. విశిష్టాద్వైతులు 2 సార్లు తీసుకుంటారు. మొదటి 2 ఒకసారి, చివరిది ఒకసారి ఇలా పుచ్చుకుంటూ ఉంటారు.
ఒక్క తీర్థంలో ఇన్ని గుణగణాలు ఉన్నాయి, సామాన్యులమైన మేమేం చెయ్యాలి? ఇది సమాధానం. ఏం చెయ్యాలి అంటే 3 సార్లు తీర్థం ఇచ్చే వరకు వేచి ఉండి 3 సార్లు కలిపి పుచ్చుకోండి. ఆ పుచ్చుకున్న చేతిని శిరస్సుకు తాటించకుండా కండువ, చీరకొంగు, జేబురుమాలు దానితో తుడుచుకోండి. ఇది శాస్త్రం.